శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురు గీతల నుండి ఈవేళ మనము 2వ అధ్యాయంలో 55వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. యస్తత్వేన జగత్తత్వం యత్ప్రకాశేన భాతి తత్ యథానందేన నందంతి తస్మై శ్రీ గురవే నమః. ఓ పార్వతి, ఏ పరబ్రహ్మముండుట చేతనే ఈ జగత్ అంతయున్నదో, ఏ పరబ్రహ్మ ప్రకాశము చేతనే జగత్ అంతయు వెలుగుచున్నదో, ఏ పరబ్రహ్మము యొక్క ఆనందము చేతనే లోకులందరూ ఆనందించుతున్నారు, అట్టి సద్గురు స్వరూపమైన పరబ్రహ్మము కొరకు నమస్కారము అంటూ ఉన్నాడు పరమేశ్వరుడు. మానవుడు ఈ మాయా ప్రపంచము నుండి బంధ విముక్తుడు కావాలి అంటే, ఈ భవసాగరము నుండి దాటాలి అంటే, ఈ దుఃఖపూరితమైనటువంటి జీవితాన్ని, జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః సంసార సాగరం దుఃఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త, మేలుకో మేలుకో అని చెబుతూ ఉన్నారు. ఇన్ని బంధముల నుండి ఈ బంధ విముక్తి కావాలి అంటే గురు కరుణ కావాలి. ఆ గురుడు ఉంటేనే ఈ ప్రపంచం సస్యశ్యామలంగా ఉన్నది. ఆ గురు స్వరూపం, ఆ గురు శక్తి యావత్ ప్రపంచానికి ఆధారమై ఉన్నది. యావత్ ప్రపంచాన్ని మంచి మార్గములో నడుపుతూ ఉన్నది. జనన మరణ రహితాన్ని, బంధ మోక్ష రహితాన్ని, ఎరుక అనే భ్రాంతిని తీసేయడానికి కూడా ఆ గురుశక్తి కావాలి. జనన అనగా రెండవ జన్మని ప్రసాదించినటువంటిది గురుశక్తి. ఈ జీవన విధానాన్ని ఎట్లా చేయాలి, ఏ విధంగా జీవించాలి, సజ్జన సాంగత్యం అంటే ఎట్టిది, దుర్జన సాంగత్యం అంటే ఎట్టిది, ఏ ఆచరణ చేస్తే, ఏమి చేస్తే ఈ యొక్క భ్రాంతిరహితం అవుతుంది అని పోషించేటువంటి వాడు కూడా గురుడే. ఏ ఆలోచన లేకుండా సంకల్పరహితమై నిస్సంకల్ప స్థితికొచ్చి సగుణ నిర్గుణ రహితుడై గుర్తురహిత స్థితిని పొందే ఒక స్థితి కల్పించేటువంటి వాడు కూడా గురుశక్తిని. ఆ గురుశక్తి ఎప్పుడూ ఆనందమయమై ఉంటుంది, ఆనందో బ్రహ్మమై ఉంటుంది. అటువంటి గురుశక్తిని తెలుసుకోవాలి పార్వతి. అటువంటి గురుశక్తికి వందనము చేయాలి, అటువంటి గురుశక్తికి శుశ్రూషలు చేయాలి. చతుర్విధ శుశ్రూషలతో గురుని సంతృప్తిపరిచి తానెవరో, ప్రపంచం ఏమిటో, జీవుడేమిటో, దేహమేమిటో, జగత్తేమిటో, ఇవి అన్నీ కూడా క్షుణ్ణంగా తెలియపడాలి. అంటే గురు కరుణనే అవసరం. కాబట్టి అటువంటి గురు మహనీయునికి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను, ధ్యానం చేస్తున్నాను అంటూ ఉన్నాడు పరమేశ్వరుడు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.